ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. వరుసగా అగ్రనాయకులు ఓవైపు లొంగుబాటు, మరోవైపు ఎన్కౌంటర్లో మరణించడం, ఇవన్నీ కూడా ఆ పార్టీ పరంగా, ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పరంగా ఎలాంటి ప్రభావాలు చూపెట్టాయి? అసలు ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటి? ఈ అగ్రనాయకులు ప్రస్తుతం ఎవరైతే లొంగుబాటు అవుతున్నారో అందులో ప్రధానంగా ఒక పేరు మాత్రం చాలా పెద్ద ఎత్తున వినిపించింది. ఆయన పార్టీ చీఫ్గా కూడా ప్రకటించబడ్డారనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. ఆ మాటల్ని ఆయన అంగీకరించినప్పటికీ ప్రస్తుతం అంటే అనధికారిక మావోయిస్టు పార్టీ చీఫ్గా చెప్పబడుతున్న తిరుపతి దేవ్జీ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి, పార్టీ చీఫ్ అని మీ పేరు ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీరు లొంగుబాటు అవునా కాదా, అరెస్ట్ అయ్యారా ఏంటి? అయితే మొదట లొంగుబాటు అనే విషయాన్ని స్పష్టం చేస్తా. నేను కానీ నాతో పాటు వచ్చిన మిగతా ముగ్గురిది కానీ లొంగుబాటు కాదు. అంటే మరి ఏంటిది అన్నప్పుడు తెలంగాణ పోలీసులు మమ్మల్ని వేరు చోట, అంటే మేము అందరం కలిసికట్టుగా బయటకు రాలేదు, వేరు ప్రాంతాల్లోకి వెళ్ళి ఉన్నటువంటి స్థితి లోపల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మేమందరం మొదట చెప్పింది ఏంటంటే, ఇక మీ చేతికి ఎక్కినప్పుడు చంపాలనుకుంటే చంపుకోవచ్చు కగారులో భాగంగా అని. అంటే లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ సరెండర్ చూపించడం అనే పదే చెప్తూ వచ్చారు. ఆ స్థితి లోపల ఏంటంటే బహిరంగ జీవితంలోకి వెళ్ళి ప్రజలను కూడగట్టి చట్టబద్ధ పద్ధతిలో పనిచేద్దామని నిర్ణయించుకొని బహిరంగ జీవితంలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు సరెండరు అని అంటే ఎప్పుడు సరెండర్ అంటాము అంటే లోపల మేము ఉండి ఎవరినో రాజకీయ నాయకుల్ని అప్రోచ్ అయ్యి ఇట్లా మేము ప్రభుత్వానికి లొంగిపోవాలనుకుంటున్నాము అంటే సరెండర్, లేదా పోలీస్ అధికారులను అప్రోచ్ అయ్యి ఇట్లా మేము సరెండర్ కావాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని వచ్చి సరెండర్ అయితే సరెండర్. మేము అట్లా కాలేదు కదా, మేము ఒక దిక్కు ప్రయాణం చేస్తుంటే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్థితిలో అనివార్యంగా బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒకటి. సరెండరు అని అంటే వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే, రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే సరెండర్. అంటే మా సిద్ధాంత రాజకీయాలని వదులుకుంటాము అని చెప్పి ప్రకటించి అవి వదులుకుంటే అది సరెండర్. కాబట్టి సిద్ధాంతాన్ని వదులుకోలేదు, రాజకీయాల్ని వదులుకోలేదు, పోలీస్ అధికారులను మంత్రులను ఆశ్రయించి వచ్చి సరెండర్ కాలేదు. కాబట్టి వీటన్నిటి రీత్యా మాది సరెండర్ కాదు అనేది. అట్లనే జనజీవన స్రవంతిలోకి రావడం కూడా కాదు, ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. అట్లా అదొకటి. ఇక రెండోది మీరు అడిగారు కదా పార్టీ చీఫ్ అనేటువంటిది. అంటే పార్టీ చీఫ్ అంటే కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అంటారు, కానీ నేను ప్రధాన కార్యదర్శిని కాదు, సీసీ మెంబర్ను, పీబీ మెంబర్ను. అంటే మా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అమరుడైన తర్వాత కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం కాలేదు. సమావేశం అయితే అప్పుడు ఎజెండాలో పెట్టి చర్చించుకొని ఉన్న పీబీ మెంబర్లలో ఎవరినొక్కళ్ళను మనం ఎన్నుకోవడానికి అవకాశం ఉండేది. అది జరగలేదు కాబట్టి నేను పార్టీ చీఫ్నో ప్రధాన కార్యదర్శినో కాదు అనేది. అట్లా ఓకే, మీరు అందరూ కరెక్టే, కానీ ఆ టైంకి దాదాపు పార్టీ కీలక బాధ్యత మీరే చూశారు. అధికారికంగా ప్రకటన జరగలేదు, కానీ కీలక బాధ్యత మీరే చూశారు. ఆపరేషన్ కగారు వైపు చాలా తీవ్రంగా జరుగుతుంది. ఆ టైంలో మీ సంఘర్షణ ఎట్లా ఉంది? పార్టీని కాపాడుకోవడం కోసం అప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలు చేశారు? మీకు సంబంధించిన నాయకులతో ఎలాంటి చర్చలు జరిగాయి? అదే అంటే కగారు మొదలైన తర్వాత పీబీ సమావేశం 2024 ఫిబ్రవరిలో ఒక సర్క్యులర్ రాసినాము. 24 ఆగస్టులో ఒక చాలా లోతైన సమీక్షతోటి ఒక సర్క్యులర్ రాసినాము. అంటే ఉద్యమం కేవలం కగారుకు పరిమితమై కగారు కాలానికి కాకుండా ఓ 10-15 ఏళ్ళ కాలానికి అంటే ముందు వెళ్ళి ఈ ఉద్యమం ఈ స్థితికి చేరుకోవడానికి మూలాలు ఎక్కడ అని లోతైన విశ్లేషణ చేసినాం. దాంట్లో చెప్పింది ఏంటంటే 2007 కాంగ్రెస్కు ముందు నుండి, అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏవో ఉద్యమాలు తాత్కాలికంగా పట్టిన తర్వాత నుండి కాంగ్రెస్ నుండి, మేము కాంగ్రెస్ అంటాం కదా, మహాసభను కాంగ్రెస్ అంటాం, ఆ కాంగ్రెస్ అనంతర కాలం నుండి చూసుకున్నట్టయితే సామాజికంగా అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పులకు తగినట్టుగా మనము ఆ మార్పులను ఇవి ఏ దిశలో పోతున్నాయి, జరుగుతున్న మార్పులు ఏంటి, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్ల యొక్క ఆకాంక్షలు ఏంటి, అంటే వాళ్ళ మీద జరుగుతున్న దోపిడీ పీడనల రూపం ఏ రూపంలో మారి ఏ రూపంలో కొనసాగుతున్నాయి, వీటిని ప్రతిఘటించేలా ప్రజల సంసిద్ధత ఏంటిది, ఆ సంసిద్ధతకు తగినట్టుగా సంసిద్ధతను పెంచడానికి తోడ్పడేటట్టుగా తగిన పోరాట నిర్మాణ రూపాలను అన్ని సెక్షన్ల ముందు ఉంచి
అన్ని సెక్షన్లను కూడగట్టలేకపోయినాం, దానికి తగిన కార్యక్రమాన్ని రూపొందించలేకపోయినాము అని 2020లో సమీక్షించినాము. దాన్నే ఆగస్టు 24 సర్కులర్లో కూడా ఇంకా మరింత లోతుగా విశ్లేషించి సమీక్షించినాం. దాంతో ఏమని తేల్చినాము అని అంటే, పట్టణ ప్రాంతం లోపల మనము శత్రుదాడి నిరంతరం దశాబ్దాల తరబడి శత్రుదాడి కొనసాగుతున్న స్థితిలో పట్టణాలలో మనం రాజకీయ కృషి చేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ అనేక ఎదురు దెబ్బలు తిన్నాం, అనేక మంది అమరులైనరు. అయినా పట్టణాలని వదలకుండా పట్టణ ప్రజానీకాన్ని ఉద్యమంలో సమీకరించడానికి తోడ్పడేలా మనం కృషి చేయాల్సి ఉండే. మైదాన ప్రాంత రైతాంగాన్ని కూడా అందుకు సిద్ధం చేసి వాళ్ళను కూడా ఉద్యమం లోపల నిరంతరం కదిలించాల్సి ఉండే. శత్రుదాడులు కొనసాగడం నిజమే, వాస్తవమే అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల మధ్య కూడా పట్టణ మైదాన ప్రాంత ప్రజానీకాన్ని నిరంతరం ఉద్యమంలో సమీకరించని ఫలితంగా అడవికి ఆదివాసులకు పరిమితమయ్యాము. కాబట్టి ఈ స్థితికి మూలం అక్కడ ఉంది అని సమీక్షించుకోవడం జరిగింది. దీన్ని అధిగమించాలి అని చెప్పి కూడా అనుకొని మా ఆగస్టు సర్కులర్లో రాసింది, బహిరంగ చట్టబద్ధ పోరాటాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత సాయుధ పోరాటాన్ని కలిపి కొనసాగిద్దామని అనుకున్నాం. అట్లా ప్రయత్నాలు చేసినాం. ఆ తర్వాత బసవరాజు అమరుడైన తర్వాత కూడా మనం ఇంకా చిన్న చిన్న టీములుగా కేంద్రీకృతంగా అందరూ ఒకే దగ్గర ఎక్కువ సంఖ్యలో జమ అయి ఉండకుండా చిన్న చిన్న టీములుగా 2, 3 అట్లా విడిపోయి చాలా విశాల ప్రాంతాల లోపల 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల పరిధి లోపల వెళ్ళి పనిచేస్తే అప్పుడు ఈ కార్పెట్ సెక్యూరిటీ అనేటువంటి దాంట్లో ఇరుక్కపోకుండా మనం పనిచేయగలుగుతాము, ఆ పద్ధతిలో పనిచేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారం పని జరుగుతున్నది. అయితే దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కగార్ అనేటువంటిది పేరు కగార్ అని పెట్టకుండా మేము ముందే 2018లోనే అంచనా వేసి రానున్న రోజుల్లో ఒక పెద్ద మన పార్టీని నిర్మూలించడానికి, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి భారీ యుద్ధం చేస్తాయి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి భారీ యుద్ధం జరుగుతుంది. అందుకోసం మనము దండకారణ్యం నుండి బలగాలను రిట్రీట్ చేయాలి ఇతర ప్రాంతాలకు అని ఒక తీర్మానం చేసినాం. అయితే దాని లోతుపాతులు అర్థం కాకుండా దండకారణ్యం నుండి బలగాలు రిట్రీట్ కాకపోవడంతో ఈ కగారు దాడి మొదలుపెట్టిన తర్వాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టిన తర్వాత అంటే శత్రు యొక్క చక్ర వ్యూహం అంటాం కదా, దాంట్లో ఇరుక్కపోయినట్టు అయిపోయింది అన్నట్టు. దాంతో నష్టపోయినాం. కాబట్టి ఈ స్థితి రావడానికి మొదటిది రాజకీయ కారణం. సకాలంలో అన్ని సెక్షన్లను కూడగట్టడానికి తగిన రాజకీయ కార్యక్రమాన్ని, పోరాట రూపాలని ప్రజల ముందు ఉంచకపోవడం అనేది మెయిన్ కారణం. రెండవ కారణం సకాలంలో రిట్రీట్ చేయకపోవడం. కాబట్టి ఈ స్థితి లోపల అంటే ఒక్క పార్టీ కార్యకర్త, ఒక ప్రజా గెరిల్లా వెనుక 100, 200, 300 మందిని సమీకరించి ఎన్సర్కిల్మెంట్ చుట్టివేసి నిర్మూలించేటువంటి దాడులు కొనసాగుతున్న స్థితి ఫలితంగా ఈ స్థితి వచ్చింది. అది ఆ సమయంలో కగారు జరుగుతుంది, ఓవైపు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. లొంగుబాటుకు సంబంధించిన ఆలోచన అసలు ఏ క్వశ్చన్ కూడా మీకు రాలేదా? అప్పుడు ఏంటి మీ పరిస్థితి? అంటే పార్టీ లొంగిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. అది మన సోను సతీష్లు ఇప్పుడున్న స్థితిలో లొంగిపోతేనే మనం బతకగలుగుతామని చెప్పని వాళ్ళు ముందుకు తెచ్చారు. మీ ఇద్దరి మధ్య లేఖలు ఆ మాటల యుద్ధం కూడా కొనసాగింది. వాళ్ళు మన లక్ష్యాలు నెరవేరాలంటే ఫస్ట్ మన ప్రణాళికతో బయటకు ఉండాలి కదా అనేది వాళ్ళ మాట. దానికి సంబంధించి అదే అందుకోసమే అంటే ఇప్పుడు పార్టీ సరెండర్ కావాలి అని చెప్పని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యతిరేకించడం జరిగింది. అది సరైనది కాదు అని. అట్లా అందులో భాగంగానే అది స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్టీ మొత్తంగా కూర్చుండి సరెండర్గా ఆగుదాము అని ఎప్పుడు మేము చర్చించుకోలే. అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలా వరకు ఆయుధాలు విడిచిపెట్టాలనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది విభేదించారు. ఇలాంటి అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ వీటికి సంబంధించి అదే అంటున్నా కదా, ఇప్పుడు కగారు మొదలై నష్టాలు జరుగుతున్న స్థితిలో సోను సతీష్లు శత్రుతో చేతులు కలిపి పార్టీని చీలదీసిండ్రు, ఆయుధాలు పట్టుకొని వెళ్ళి సరెండర్ అయ్యిండ్రు. ఇట్లా చేయకూడదు అని అంటే కూడా వాటిని లెక్కలోకి తీసుకోకుండా దాన్ని తిరస్కరించి వాళ్ళు పోయి సరెండర్ అయిన తర్వాత మేము నియంత్రించలేని విధంగా అయిపోయింది. అంటే అప్పటి వరకు ఎవరు కూడా ఆయుధాలతో సహా వెళ్ళి సరెండర్ అయింది లేదు, ఎవరో ఒకటి అరెస్ట్ చేసిండ్రు.
కానీ ఎప్పుడైతే వీళ్ళు పోయి అట్లా ఆయుధాలతో సరెండర్ అయినరో, సరెండర్ అని అంటే ఆయుధం పట్టుకుంటేనే శత్రువు అంగీకరిస్తాడు, లేకుంటే అంగీకరించాడు అనేటువంటి ఒక భావన ఏర్పడి చాలామంది ఆయుధాలతో పోయి సరెండర్ కావడం మొదలైంది. అంటే నియంత్రించలేకపోయినాం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ద్రోహం అనేది పార్టీకి చాలా పెద్ద నష్టాన్ని చేకూర్చింది. అంటే శత్రువు ఎంత కగారు యుద్ధాన్ని నడిపినా వీళ్ళిద్దరు కనుక అలా చేసి ఉండకపోతే ఇట్లా ఉండకపోయేది స్థితి. అందుకే దాన్ని మేము వ్యతిరేకించినాం. అట్లా ఇడ్మా లాంటి ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరిగినప్పుడు కీలక నాయకులు చనిపోవడం కూడా కొంతమంది మీ పార్టీ కోవట్లే అన్న ఒక చర్చ కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇడ్మా విషయానికి వస్తే, ఇప్పుడు ఇడ్మా అంటే ఇప్పుడు రక్షణ ఎత్తుగడల్లో భాగంగా మనం వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాలి అని మేము అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా తనకున్నటువంటి పరిచయస్తులు లేదా ఛానల్స్ ద్వారా విజయవాడ వెళ్తా అన్నాడు. వెళ్తా అన్నప్పుడు ఆ వ్యక్తి ఆయనకు సంబంధించి ఎప్పటి నుండి పరిచయాలు ఉన్నాయి, ఏమేమి పని చేయించినావు అని చెప్పని నేను రిపోర్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో నాకు అనుమానం వచ్చింది. అంటే ఆయన 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అని. 7 సంవత్సరాలుగా పనిచేస్తే ఎప్పుడైనా అరెస్ట్ అయ్యిందంటే ఇప్పుడు అరెస్ట్ కాలేదు. మరి మిగతా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ కాడు? ఇదేదో కొంత అనుమానాస్పదంగా ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళకు అని అంటే, లేదు అట్లా నువ్వు అనుమానం వ్యక్తం చేస్తున్నావు, కానీ నాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందే పోలీస్ ఇంటెలిజెన్స్ మనుషులు కాబట్టి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అది జరిగిన మాట. ఆ టైంలో మీరు కూడా అరెస్ట్ అవుతున్న టైంలో మీకు అట్లాంటి అనుమానం ఏమైనా కలిగిందా? అదే కలిగే నేను వారించిన కదా, నువ్వు వెళ్ళకుండా ఉంటే తర్వాత మనం ఆలోచిద్దాము ఎవరన్నా వేరే వ్యక్తుల్ని. అంటే వినలేదు అని అంటే నమ్మకం. వినలేదు అనడానికి ఏంటంటే తనకు పూర్తి విశ్వాసం ఉండడంతో. కాబట్టి నాకు మళ్ళీ అంటే ఈయన ఇంత చెప్తున్నా కానీ అంత పూర్తి విశ్వసిస్తున్నాడంటే మరి బహుశా నమ్మచ్చునేమో అనేటువంటిది మనకు డౌట్స్ ఉంటాయి కదా. మనం చెప్తుంటే ఎదుటి వ్యక్తి అంత బలంగా వాదిస్తున్నాడు అన్నప్పుడు సరే మరి ఆయనది వాస్తవం కావచ్చునేమో అని అనుకుంటాం కదా. అట్లా జరిగింది అన్నట్టు. ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటున్నారు మీ సిద్ధాంతాల కోసం, కానీ ఒకప్పుడు మరి తుపాకీని నమ్ముకొని పోయినరు, మరి ఇప్పుడు తుపాకీ లేకుండా ప్రజల మధ్య చట్టబద్ధంగా పోరాటం చేస్తా అనే నమ్మకం మీకుందా? అదే అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదే 2 సంవత్సరాల నుంచి అంటున్నాయి కదా, అంటే ఆయుధాలు వదిలి ప్రజల మధ్యకు రండి, లేదా జనజీవన స్రవంతిలోకి రండి, చట్టబద్ధ పరిధిలో పనిచేయండి, మీకు ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతాము అని అంటుండ్రు కదా. అయితే ఇప్పుడు మేము ఇది ఒక పాలసీగా మేము అందరం కలిసి ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం కాదు, మేము అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకటిస్తున్నాం కదా. కాబట్టి దానికి ప్రభుత్వాలే దాన్ని ఆచరణ ద్వారా వాళ్ళు చెప్తున్నది నిజమే అని చెప్పి ఆచరణ ద్వారా చూపించాలి. అందుకోసమే మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా అన్నిటికంటే ముఖ్యమైనది ఇది మీరు ఫోకస్ చేయండి. అంటే మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది ఏవో డీల్స్ అంటారు చూడు, నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తావా, ఎంపీ సీట్ ఇస్తావా అనేటువంటిది. ఈ మీడియా ఏంటంటే సెన్సేషనల్ న్యూస్ రాయడం అనేది అట్లా ఊహాగానాలు చేసినాయి. అది తప్పుడు పద్ధతి. మీడియాకు ఎథిక్స్ ఉండాలి, అంటే నీతి సూత్రాలు ఉండాలి. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును అది దెబ్బతీస్తుంది అన్నట్టు. అంటే ప్రజల ముందట ఒక అనుమానం, మా పట్ల ఒక అనుమానాన్ని సృష్టిస్తుంది. మేము ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటున్న స్థితిలో వీళ్ళు ఎమ్మెల్యేల పదవి కోసం ముఖ్యమంత్రితోటి మంతనాలు చేస్తున్నారు అని అంటే మా రాజకీయ భవిష్యత్తు మీద ఎన్నో అనుమానాలు ఉంటాయి, అంటే ప్రజలు విశ్వసించరు. కాబట్టి అట్లా మీడియా పాత్ర అలా ఉండకూడదు. మేము వెళ్ళి అడిగింది ఏంటంటే, మా పార్టీ మీద నిషేధం ఎత్తేయండి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించండి. రెండో డిమాండ్ ఏంటంటే, జైళ్ళల్లో దేశవ్యాప్తంగా చాలామంది మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారనేటువంటి ఆరోపణలు చేసి అర్బన్ నక్సల్స్ అని, భీమా కోరేగావ్ అని, యూఏపీఏ అని ఇట్లా పెట్టి జైళ్ళలో పెట్టారు. వందలాది వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి వదిలిపెట్టండి అని ఇవి మేము మాట్లాడింది స్పష్టంగా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మరి మీరు మీ పార్టీని లీగల్గా పార్టీగా గుర్తించాలంటే మరి అడవిలో దళాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నాయి కదా అన్నప్పుడు, మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మా పార్టీని చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేమే ప్రకటన చేస్తాము, ఆయుధాలు వదిలిపెడదాము, బహిరంగ జీవితంలో చట్టబద్ధ పరిధిలో పనిచేద్దామని. అది వాళ్ళ ముందు ఉంచినాము. తాను ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్ర హోంమంత్రితోటి కూడా మాట్లాడని అంటున్నాడు మీడియా సమక్షంలో. అయితే జరిగింది ఏంటిది అనేది ఇంకా వివరంగా తెలియదు. కాబట్టి అది దానికోసం చర్చించినాము. ఇంకా దీనికి అదనంగా మీరు జోడించాల్సిన పాయింట్ ఏంటంటే, అది నెంబర్ 1 రిపీట్ అయినప్పటికీ కూడా మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, మా పార్టీని చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేటువంటిది.
దీని అర్థము పార్లమెంటరీ రాజకీయాలు కాదు. అంటే మేము రాజకీయము అని అంటే మళ్ళీ ఏదో ఎమ్మెల్యేలో అంటే ఎన్నికల్లో పాల్గొంటాము, పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొంటామని కాదు. అది పార్లమెంటరీ రాజకీయాలు, అవి ప్రజా రాజకీయాలు. ప్రజల మధ్యలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనేటువంటి దాంతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది చెప్పాలి. మూడోది ఏమనుకుంటున్నామనంటే, ఇప్పుడు ఉద్యమంలో చాలామంది పోరాట క్రమం లోపల అమరులైనరు కదా, అమరుల కుటుంబాలు చితికిపోయినాయి. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఉపాధి లేదు. కాబట్టి ఇప్పుడు మా బాధ్యత ఏంటిదనంటే అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక కార్యక్రమం. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం. ఫస్ట్ మోరల్ సపోర్టు, అంటే మీకు అధైర్యపడకండి, మీరు ఒంటరిగా లేరు, మేము ఉన్నాము అనేటువంటి ఒక నైతిక మద్దతును తెలపడం. అయితే కేవలం నైతిక మద్దతు సరిపోదు కదా, దాని వెన్నంటి ఆర్థిక మద్దతు, ఇంకా పాదార్థిక మద్దతు ఇట్లా చేయాలి. అది మేము చేస్తామా? మా దగ్గర డబ్బులు లేవు కదా. కాబట్టి ప్రజలను నమ్ముకొని ప్రజల మీద ఆధారపడేసి మనం అది ఒక క్యాంపెయిన్గా చేపడదాం కొన్ని సంవత్సరాల పాటు అని అనుకుంటున్నాం. ఇది మూడోది. నాలుగోది అంటే ప్రజలకు అనేక దైనందిన సమస్యలు ఉన్నాయి, మౌలిక సమస్యలు ఉన్నాయి. వాటి మీద చట్టబద్ధంగా పోరాటాలు చేద్దాం. ఈ 4 విషయాలు మెయిన్ ఇంటర్వ్యూలో ఎవరికైనా మేము చెప్తున్నది ఇదే. ఇవి కాకుండా మిగతా అంత ప్రాధాన్యత లేని విషయాలే. కాబట్టి వీటిని మీరు ఐస్టీస్గా దీనికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పండి. మన్యంలోని అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు మీరు. మీరే వ్యతిరేకం కారణం. మన్యం అసలు అభివృద్ధి కావాలని కోరుకోవట్లేదు. ఇలా అభివృద్ధి కోసమే మేము ఫైట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి మీరు అంటే మేము అభివృద్ధిని వ్యతిరేకించాము. అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి యొక్క వ్యాఖ్యానం ఏంటిది? అభివృద్ధి అంబానీ అడానీల కోసమా లేక ఆదివాసుల కోసమా? అంబానీ అడానీల కోసమైనప్పుడు ఆదివాసుల బతుకులు వినాశనం అవుతాయి కదా. కాబట్టి మేము ఆదివాసులను కేంద్రంగా చేసుకొని లేదా ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పేదల్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి నమూనా ఉండాలంటున్నాం. పాలక వర్గాలు చెప్పేటువంటి అభివృద్ధి నమూనా అంబానీ అడానీల కోసం లేదా దోపిడీ వర్గాల కోసం. మా అభివృద్ధి నమూనా అభివృద్ధి ఎప్పుడు ఉండాలి? కేవలం సమాజం వ్యవసాయిక సమాజంగా ఉండాలని అనుకోవడం లేదు, పారిశ్రామిక సమాజంగా కాదు. అంటే నాలెడ్జ్ సొసైటీ. మావో ఏమన్నాడంటే శారీరక శ్రమకు మేధో శ్రమకు వైరుధ్యాలు లేనటువంటి సమాజాన్ని సృష్టిద్దామన్నాడు. దాన్నే వీళ్ళు ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నాలెడ్జ్ సొసైటీ. ఆ నాలెడ్జ్ సొసైటీని కూడా ఇంకా దాటి అందరూ పరస్పర అవగాహనతోటి, అంటే ప్రకృతి యొక్క డైనమిక్స్ ప్రతి వ్యక్తికి అర్థమయ్యే స్థాయికి వెళ్ళిపోవాలి. అందరూ పరస్పర అవగాహనతో రాజ్యమే లేని స్థితికి వెళ్ళాలనేటువంటిది మేము కదా. వీళ్ళు ఏదో ఇప్పుడు మాది అభివృద్ధి అని అంటే మీ దానికంటే గొప్ప అభివృద్ధి చిత్రపటము మాకుంది. కాబట్టి అభివృద్ధిని వ్యతిరేకించాం మేము. ఎవరి అభివృద్ధి అని ప్రశ్న. ఎలాంటి అభివృద్ధి? భూమండలాన్ని నాశనం చేసే అభివృద్ధి అంటే పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి అంటే మరి దాన్ని వ్యతిరేకించాలి. ఆదివాసులను తరిమేసి వాళ్ళని చంపేసి అడాని అంబాలను అభివృద్ధి చేస్తామంటే దాన్ని వ్యతిరేకించడం మనుషులుగా మానవీయ కోణం నుండి మన బాధ్యత అవుతుంది కదా. అది అట్లా. మీరు వెళ్ళే టైంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా? 40 సంవత్సరాలు దాదాపు మీ సుదీర్ఘ జీవితం అంతా కూడా అరుడులోనే, కుటుంబాలను విడిచిపెట్టి, మీ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి, మరి వాళ్ళ మీ లక్ష్యం నెరవేరిందా? ఇంకేం కావాలనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అదే అంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక తిరుగు ఉండే పరిస్థితులు కదా, ఇప్పుడు ఒక తిరుగు ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగింది ఏంటిది? కొంత మధ్యతరగతి అభివృద్ధి అయింది, కొంత అర్బనైజేషన్ పెరుగుతుంది. కానీ వీటితోటే ఇప్పుడు ప్రజల యొక్క అన్ని సమస్యలు పరిష్కారమైనవి అంటే కాలేదని మేము కాదు, ఈ ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి, పేపర్లు చెప్తున్నాయి, ఆక్స్ఫామ్ నివేదికలు చెప్తున్నాయి, అందరూ చెప్తుండ్రు. దోపిడీ అనేది రూపం మారింది, సామాజిక అంతరాలు పెరిగినాయి, ఆర్థిక అంతరాలు పెరిగినాయి. కాబట్టి ఆ ఆర్థిక సామాజిక అంతరాలు పెరగకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని ఇది ఎప్పుడు ఆదర్శమే, గొప్ప ఆదర్శమే. కాబట్టి దానికి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. దానికోసం పోరాటం కొనసాగిద్దామని మేము అనుకుంటున్నాం. లాస్ట్ గణపతి గారిని ఎప్పుడు కలిశారు? అది లాస్ట్ మీతో మాట్లాడిన మాట అంటే 2024 మధ్య, అదే లాస్ట్. అంతే, దాని తర్వాత కలవలేదు. మీడియా సందర్భంగా యూత్కు ముఖ్యంగా మీరు ఉద్యమానికి వెళ్ళిన సమయంలో మీరు ఒక యువకుడు, కాలేజీల్లో మీ కార్యక్రమాలు, ఆ రోజు మీరు మీ యొక్క విప్లవ భావాలు అవన్నీ కూడా దాదాపు అందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న యువతకు మీరు ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ మీడియానే ఎక్కువ వాడుతున్నారనేటువంటి ఒక వార్త చెప్తున్నారు. ఇప్పుడున్న యువతకు మీరు మీ లక్ష్యాలకు సంబంధించి కావచ్చు, దేశం కోసం, ప్రజల కోసం మరి ఏం చేయాలంటారు? అదే ఇప్పుడు మీకు చెప్పాం కదా, అంటే ఫస్ట్ దోపిడీ పీడన లేని సమాజం ఉండాలి. అంటే మనిషిని అవమానానికి గురిగా అయినటువంటి సమాజం, అంతరాలు లేని సమాజం కావాలి. సామాజిక ఆర్థిక అంతరాలు లేని సమాజం, అది
ఒక గొప్ప ఆదర్శము. కాబట్టి యూత్కి ఇచ్చే పిలుపు కూడా అలాంటి సమాజం కోసం అందరం సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకొని కొంతమంది చేయొచ్చు, రాత ద్వారా కొంతమంది చేయొచ్చు, పాట ద్వారా కొంతమంది చేయొచ్చు, వీధుల్లోకి వచ్చి పోరాటం చేయొచ్చు. అనేక మంది అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో సబ్బండ వర్ణాలు కలిసి ఉద్యమించినాయి అంటాం చూడు. ప్రజలందరూ కలిసి అట్లా తమకు తోచిన అన్ని మార్గాల ద్వారా మనం పోరాటం చేయాలి అనేది యూత్కు ప్రజలకు మా పిలుపు. పార్టీలో ఇవన్నీ అంటే అంతర్గత విభేదాలు అంటున్నారు, ముఖ్యంగా కులాలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయని అంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు పార్టీలో కుల వివక్షత కానీ, జెండర్ వివక్షత కానీ, ప్రాంతీయ విభేదాలు కానీ, ఈ తెగ ఆధారిత వివక్షత కానీ ఉండకూడదు అనేది మా పార్టీలో నిబంధన వల్ల రాసుకున్నాం, ఆచరిస్తున్నాం. అలాంటి ఏవి పార్టీలో లేదు. ఈ విభేదాలు అంటే ఖగారు వచ్చిన తర్వాత ఈ సరెండర్ రిలేషన్లో విభేదాలు వచ్చినాయి కదా, అదే విభేదం అంతే. మీరు ప్రజా జీవితంలో వచ్చాం తప్ప మేము ఎక్కడ లొంగిపోలేదని చెప్పేసి దేవ్జీ చెప్తున్నారు. వచ్చే రోజుల్లో ప్రజల మధ్య ఉంటూ తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. ప్రసాద్తో కలిసి రామనాయచన్ టీవీ, హైదరాబాద్.